హైదరాబాద్ నగరంలో ఇప్పటికే అనేక అద్భుత నిర్మాణాలు ఉన్నాయి. వీటికి తోడు ఇప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం నగరంలో అనేక వినూత్న కార్యక్రమాలను చేపడుతోంది. ఫ్యూచర్ సిటీలో అంతర్జాతీయ స్థాయి జూ పార్క్ ఏర్పాటు చేసేందుకు వంతారాతో సర్కార్ ఒప్పందం చేసుకున్న సంగతి మనందరికీ తెలిసిందే. అది కూడా 300 కోట్ల ఖర్చుతో హైదరాబాద్ కొత్వాల్గూడలో ఈ భారీ టన్నెల్ అక్వేరియం రాబోతోంది. మల్టీవర్స్ హోటల్స్ ప్రైవేట్ లిమిటెడ్, పోలిన్ అక్వేరియంస్, కాడోల్ గ్రూప్ కన్సాల్టియం కంపెనీలు కలిసి హైదరాబాద్ నగరంలో ఈ ప్రపంచ స్థాయి టన్నెల్ అక్వేరియం ఏర్పాటు చేయాలని నిర్ణయించుకుంది. దీనికోసం 300 కోట్లు ఖర్చు చేసేందుకు కూడా సిద్ధమవుతున్నారు. ఈ టన్నెల్ అక్వేరియం ప్రాజెక్ట్ ని పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ పీపీపీ మోడ్ లో నిర్మించబోతున్నారు. ఈ ప్రాజెక్ట్ కి పోలిన్ అక్వేరియంస్ టెక్నికల్ భాగస్వామిగా పనిచేయనుంది. ఇదిలా ఉంటే ఈ ప్రాజెక్టు నిర్మాణంలో భాగం పంచుకుంటున్న మల్టీవర్స్ హోటల్స్ కి ఆతిథ్య రంగంలో మంచి అనుభవం ఉంది. అలాగే ఈ ప్రాజెక్ట్ లో భాగం కాబోతున్న మరొక సంస్థ కాడోల్ గ్రూప్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సర్వీస్లని అందిస్తోంది. ఈ 3 భాగస్వాములుగా చేరి టన్నెల్ అక్వేరియం ప్రాజెక్ట్ ని నిర్మించబోతున్నారు. దీనికి సంబంధించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భూమి, నిర్మాణ, పర్యావరణ అనుమతులను ఇవ్వనుంది. ఇక ఈ అక్వేరియం భారతదేశంలోనే అతిపెద్ద పబ్లిక్ అక్వేరియంగా నిలవనుంది. సుమారుగా 1,75,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో రాజధాని నగరం హైదరాబాద్ సిటీ సంప్రదాయాన్ని ప్రతిబింబించేలాగా ఈ అక్వేరియం నిర్మిస్తామని పోలిన్ అక్వేరియంస్ తెలిపింది. ఈ అక్వేరియం నిర్మాణ వివరాలకి వస్తే దీనిలో 100 మీటర్ల పొడవైన కర్వ్ టన్నెల్ ట్యాంకులు, 3.5 మీటర్ల వెడల్పుతో వాక్వే, 3 మిలియన్ లీటర్ల నీటి సామర్థ్యంతో 3,000 మంది వీక్షకులు చూసే సామర్థ్యం కలిగి ఉంటుందని పేర్కొన్నారు. ఈ టన్నెల్ అక్వేరియంలో 300 రకాలకి చెందిన 10,000 నీటి, భూ సంబంధిత జీవులని ప్రదర్శనకి ఉంచుతామని తెలియజేశారు. ఇక వీటితో పాటుగా అండర్ వాటర్ రెస్టారెంట్ వంటి ప్రత్యేక సదుపాయాలను కూడా కల్పిస్తామని తెలియజేశారు. ఈ టన్నెల్ అక్వేరియం వచ్చే సంవత్సరం నాటికి అందుబాటులోకి వస్తుందని అంటున్నారు.